ముగిసినా ఉద్రిక్తతలు మాత్రం చల్లారడం లేదు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై అటాక్ జరిగింది. పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా రామాపురానికి చెందిన వైసీపీ నాయకుడు దాడి చేసినట్లు చెబుతున్నారు. పులవర్తి నాని గన్మ్యాన్ కు సైతం గాయాలయ్యాయి. ఆయన 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే పోలింగ్ ముగిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల అయితే దాడులు ప్రతి దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై వైసీపీ నేతలు అటాక్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూడవచ్చు. ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఈ గొడవ జరిగింది. మహిళా యూనివర్సిటీ వద్దకు ఏదైతే పులవర్తి నాని ఇక్కడ యూనివర్సిటీలో ఏదైతే ఈవీఎంలను పెట్టారో దీన్ని చూడడానికి పరిశీలించడానికి ఆయన వస్తుండగా ఆయన కారు మీద అటాక్ జరిగింది. సుత్తులతో కారు మీద దాడి చేశారు. అదే సమయంలో డ్రైవర్కును ఆయనకు గన్మ్యాన్కు ఆయనకు గాయాలు కావడంతో గన్మ్యాన్ 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ప్రస్తుతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నది. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకుని తమ నిరసన తెలియజేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి అయితే పులవర్తి నానితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు. నాని ఇక్కడ కిందపై పడిపోయి ఉన్న తలకు గాయాలయ్యే పరిస్థితి, దీంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. దీంతో పెద్ద ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో కొంతమంది పోలీసులకు కూడా గాయాలు కూడా అయ్యాయి. మొత్తం మీద ఘటన ప్రీప్లాన్డ్ గా జరిగిందని చెప్తున్నారు. నిన్న కూచువారిపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరగడంతో దాడులకు ప్రతిదాడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి యొక్క కారును ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాల గురించి అసలు ఏం జరిగింది? మేము పోలింగ్ బూతుల్ని సందర్శించేదానికి చెక్ చేసేదానికి నానన్న గారు ఒకరే వెహికల్లో వెళ్తూ ఉంటే వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లాన్ చేసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు 100-150 మంది జనాల్ని 150 మంది వాళ్ళ కొడుకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అనుచరులందరూ కూడా నానన్న కారు పైన వెహికల్ పైన దాడి చేయడం జరిగింది. ఇది రామచంద్రాపురం జెడ్పీటీసీ అతను భానుప్రకాష్ రెడ్డి అనే అతను దీంట్లో ప్రధాన పాత్ర పోషించి దీన్నంతా కూడా లీడ్ చేశాడు. అతన్ని ఖచ్చితంగా అతను శిక్షించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచకాలను కానీ నిర్మూలించకపోతే రాబోయే గవర్నమెంట్ మాది, గెలిచేది నానన్న గారే. వాళ్ళ అంతు నిన్న జరిగిన ఘటన కంటిన్యూగానే ఇది జరిగిందా? కూచువారిపల్లిలో జరిగింది. నిన్న కూడా మేము ఇక్కడ మన చంద్రగిరి మండలంలో అక్కడ కూడా వాళ్ళు మా ఏజెంట్లు అంతా ఎలక్షన్ అయిపోయినాక లోపల నుంచి బయటకు వస్తుంటే అక్కడ కొటాల చంద్రశేఖర్ రెడ్డి మరియు రంగంపేటకు సంబంధించిన వాళ్ళు, చంద్రగిరికి సంబంధించిన రౌడీలు గుండాలు అక్కడ మా ఏజెంట్ల పైన బయట వస్తే ఎట్లా ఏజెంట్గా నువ్వు కూర్చుంటావు, ఏ రకంగా మాకు ఆపోజిట్గా కూర్చుంటావు అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏజెంట్ని కొట్టడం, అక్కడ ముఖ్యంగా మహిళల పైన కూడా రాళ్ల దాడి చేసి వాళ్ళని ఇళ్లలోకి పోయి కొట్టడం జరిగింది. ఆ సమాచారం తెలుసుకుని మేమంతా కూడా నానన్న గారితో కూడా పోయి అక్కడ వాళ్ళకి సర్ది చెప్పి రావడం జరిగింది. వాళ్ళు వాళ్ళ ఇంటిని వాళ్ళే తగలబెట్టుకొని కావాలనే మా మీద బుద్ధ చల్లారనే ఉద్దేశంతో ఈ ఒక్క కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కారు వాళ్ళే తగలబెట్టుకున్నారు. వాళ్ళ ఇల్లు వాళ్ళు కాల్చుకొని కావాలనే మా మీద బురద చల్లారనే ఉద్దేశంతో నానన్న గారి పైన మా పార్టీ పైన వాళ్ళు ప్రీ ప్లాన్ గా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు రౌడీలు ఎవరు గుండాలనేది. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు. ఈ రోజు పోలీసులు సెక్యూరిటీ లేదా మీకు? పోలీసులందరూ కూడా
ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఎందుకంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫోబియాలోనే ఉన్నారు. మీరు దయ ఉంచి జగన్మోహన్ రెడ్డి ఫోబియాలో నుంచి బయటకు రండి. ఖచ్చితంగా మీరందరూ కూడా జైలు పాలయ్యి మీ ఉద్యోగాలందరూ కూడా సస్పెండ్ అయ్యి రిమూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు ఖచ్చితంగా న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా పిలుపునిస్తున్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా మీరు ఈ అరాచకాలని ఖండించాలి. ఈ అరాచకాలని అడ్డుకోవాలి, ఎదుర్కోవాలని కూడా